రైట్ గా దీక్ష దివాస్ ను పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కేంద్రంలో 11 రోజుల పాటు కార్యక్రమాలు టీఆర్ఎస్ కార్యాలయంలో దీక్ష దివాస్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువతకు దీక్ష దివాస్ తెలిసేలా కార్యక్రమాలు చేపట్టామంటున్న హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు. కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి సందర్భం తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అన్నటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి సందర్భంలో రేపటి దీక్షా దివస్ నుంచి 11 రోజుల పాటు హన్మకొండ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి, ముఖ్యంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. దీక్షా దివస్ సంబంధించినటువంటి పోస్టర్ను హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఆవిష్కరించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 16 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో దీక్షా దివస్ గురించి ఏం చెప్తారు సార్? ఆ రోజు 2009లో ఉన్నటువంటి చిన్నపిల్లలంతా ఇవాళ యువకులైనటువంటి సందర్భంలో వాళ్లకు చరిత్ర తెలిసే విధంగా, ఇలాంటి గొప్ప రోజును తెలిసే విధంగా ఎలా తెలియజేయబోతున్నారు? 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను చేసినటువంటి మహనీయులు, గొప్ప నాయకులు గాంధీవాది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించడమే కాకుండా పదవులకు కూడా త్యాగం చేసిండు. ఆ రోజు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఒకేగా బయలుదేరి ఈరోజు తెలంగాణ జాతినంతా కూడా ఒకే తాటిపై తీసుకొచ్చిన మహనీయులు మరి కేసీఆర్ గారు. ఆ రోజు గాంధీ మార్గంలో తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ తీసుకురావాలని ఒక కఠోర దీక్షతోని మరి ఆ రోజు నవంబర్ 28, 2009లో కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి పెద్ద ఎత్తున గాంధీ మార్గంలో ఆమరణ దీక్ష పూనుకుంటే 11 రోజుల పాటు కఠోర దీక్షతోని ఇక కొద్ది గంటలైతే తన ప్రాణాలు కూడా విడిచే పరిస్థితిలో మేమందరం కూడా నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాం. ఆ రోజు పెద్దలు మరి జయశంకర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణ వాదులు కూడా మరి వారిని ఒప్పించి మెప్పించి దీక్ష విరమింపజేయాలి, నీ ప్రాణాల కన్నా మరి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది, డాక్టర్లందరూ కూడా సూచించిండ్రు, మేమందరం కూడా ఆందోళన చెందుతున్న సందర్భంలో మరి పెద్దలందరూ కూడా పోయి వెళ్ళినప్పుడు కూడా లేదు అని చెప్పి ససేమరా అని చెప్పి ఆ రోజు దీక్షకు పూనుకుంటే ఆ రోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆందోళన చూసి దిగొచ్చి కేసీఆర్ గారి మరి నాయకత్వ పటిమను చూసి మరి భయపడి మరి దిగొచ్చి ఆ రోజు ప్రకటన చేయటం జరిగింది. అంటే ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మా గులాబీ శ్రేణులందరం కూడా మరి ఈ దీక్ష ఒక తెలంగాణ ప్రజలను మరి మలుపు తిప్పినటువంటి రోజు కాబట్టి, మరి ఈ ప్రకటన ద్వారా తెలంగాణ వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారి దీక్ష వచ్చింది కాబట్టి మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి కొంతమంది పిల్లలుగా ఉన్నారు, కొందరు పుట్టలేదు. మరి తెలంగాణను తెచ్చుడే కాదు, వచ్చినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన బ్రహ్మాండంగమైనటువంటి దేశంలో ఎక్కడ లేకుండా ఈ విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. ఇదే కాకుండా మరి పూలే గారి ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను మరి వారి ఎదుగుదలకు మరి విద్యాపరంగా అనుకోండి, ఆర్థిక పరంగా అనుకోండి, వ్యాపార పరంగా అనుకోండి, వారికి అన్ని రకాలుగా అన్ని కుల వృత్తులను కూడా ఆధునికరించేదానికి ఆర్థిక సాయం చేసి ఈరోజు దళిత బంద్ అయితేనేమి, బీసీ బంద్ అయితేనేమి, మరి అదేవిధంగా మైనార్టీ బంద్ అయితేనేమి ఆ రోజు తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలను కూడా సందర్శించి ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కూడా తెలుసుకొని పార్టీ దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ 11 రోజుల పాటు కార్యక్రమం ప్రతి ఏటా కూడా నిర్వహిస్తాం. ఈసారి కూడా మరి నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఈసారి మరి 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుపోతున్నది. ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలనకు శ్రీకారం చుట్టింది. కాబట్టి మరి ఈరోజు ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చుట్టూ మరి చూస్తున్నారు. ప్రతిసారి కూడా మేము ధిక్కార స్వరం వినిపించినటువంటి కాళోజీ మరి విగ్రహం దగ్గరనే మేము ప్రతి ఏటా కూడా ఈ దీక్ష దివస్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా వేలాది మంది మా బీఆర్ఎస్ పార్టీలో పాల్గొంటారు. దీనికి ముఖ్య అతిథిగా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత మత్స్యంచారి గారితో పాటు అదేవిధంగా మరి జైల్లో ఉన్నటువంటి
మా సార్తోని పాటు జైల్లో ఉన్నటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు కూడా ముఖ్య అతిథిగా వస్తారు. మరి ఇద్దరు నేతల ద్వారా దీక్ష శిబిరం ప్రారంభమవుతుంది. నగరం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాళోజీ విగ్రహం దగ్గర రేపు దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నటువంటి అంశాన్ని దాసే వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. 11 రోజుల పాటు కూడా ఎప్పటిలాగే అంటే దీక్షా దివస్ 2009లో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి ఆ రోజును గుర్తు చేస్తూ 2010 నుంచి కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో 11 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఇటు ఉద్యమకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలు వీళ్ళందరినీ గౌరవించుకోవడం, సన్మానించుకోవడం, వీటితో పాటు సేవా కార్యక్రమాలు కూడా రక్తదాన శిబిరాలే కావచ్చు, ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు సంబంధించి వాళ్ళ దగ్గర సేవా కార్యక్రమాలు, ఇలా సేవా కార్యక్రమాలన్నీ ఒకవైపు కొనసాగుతూనే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి వర్గాన్ని గౌరవించుకునేటువంటి ప్రయత్నం హన్మకొండ జిల్లాలో ప్రతి ఏటా కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో దీక్షా దివస్ సందర్భంగా కూడా రేపటి నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు 11 రోజుల పాటు జరగనున్నాయని దాసే వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి.